ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లు చెబుతారు ఫ్రెండ్స్. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. తల్లి, ఈ గురువారం రోజున నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న తీయటి శుభవార్త వింటావమ్మా. ఈ శుభవార్త వినగానే నీ మనసులో ఉన్న భారం అంతా కూడా దిగిపోతుంది. నీ మీద ఉన్న ఆరోపణలన్నీ తొలగిపోతాయి. నా మీద నమ్మకంతో నన్ను కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు ఈ గురువారం రోజున మనందరి కోసం ఏదో తెలియని సందేశం చెప్పాలి అని అయితే మన ముందుకు వచ్చారండి. మీరైతే తప్పకుండా బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ తాకండి ఫ్రెండ్స్. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మీరైతే కామెంట్లో శ్రద్ధా సబూరి అని పెట్టుకోండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ మనసులో మెదిలే ప్రశ్నకి సమాధానం ఇప్పుడే చెబుతాను వినమ్మా. బిడ్డ, నీ మనసులో ఉన్న ప్రశ్న ఏమిటో నాకు తెలుసు. ఈ సర్వాంతర్యామి అయిన నీ తండ్రికి అన్నీ తెలుసు అని నీకు తెలుసు కదా. నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా ఆ అన్ని విషయాలు కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. సదా నన్నే స్మరిస్తున్న నీ గురించి, నీ కష్టం గురించి, నీ మనసులో ఉన్న బాధ గురించి, నీ మనసులో మెదలాడే ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయి. తెలుసుకోవలసిన బాధ్యత కూడా నాకు ఉందమ్మా. నువ్వు కోరుకునే విధంగా జరగటం లేదు. ఎన్ని రోజులుగా ఒక పని తలపెట్టినా అది ముగింపు అనేది లేకుండా నాకు విజయం అనేది దొరకలేదు అనేదే కదా నీ బాధ. ఏ పని తలపెట్టినా అందుకైన అడ్డంకులు లేదా నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది బాబా. నాకు అదృష్టం అనేదే రాదా, నాకు కూడా విజయం చూడాలి అని ఉంది కదా బిడ్డ నీ ఆశ. తల్లి, ఒక విషయం చెప్పనా అమ్మా. నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్న కష్టాలను చూసి భయపడతావా చెప్పు తల్లి. ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా? ఎప్పుడూ కూడా నిరాశ అనేది ఏ కథకి కూడా మూలం కాదమ్మా. నిరాశ అనేది గెలుపును తీసుకురావడానికి ఎప్పుడూ సహాయపడదు. కాబట్టి ధైర్యంగా ముందడుగయ్యి నీ సంకల్పం నెరవేరాలని, నీలో ఉన్న ఆశ నెరవేర్చుకునే బాధ్యత కూడా నీలో ఉంది. కాబట్టి నీ సంకల్పం కోసం, నీ కర్తవ్యం కోసం, నీ కోరిక తీరటం కోసం ఏమి చెయ్యాలో ముందుగా దానికోసం ప్రయత్నించమ్మా. ప్రయత్నించి ఫలితం వరకు కూడా పోరాడు. అదే కానీ జరగలేదు, రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ ముందుకు వస్తుందా చెప్పు తల్లి. గెలుపు అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు ప్రయత్నించి గెలుపు అనేది నీ చేతుల్లోకి రాకపోయినా ఉత్సాహపడవద్దు. ఎందుకంటే జీవితంలో లాభ నష్టాలు, కష్ట సుఖాలు అనేవి కాబట్టి బాబా నా వల్ల కావటం లేదు, పోరాడి విసిగిపోయాను, ఇక అంతా కూడా నువ్వే చూసుకోవాలి అని నిరుత్సాహపడిపోయి నా మీద భారం పెట్టి అలా కూర్చుంటే ఎలా చెప్పు తల్లి. ఎప్పుడూ కూడా నీ శక్తి నీకు తెలియదు. గ్రహణ సమయంలో సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోతాడు. గ్రహణం విడిచాక తన శక్తిని, తన ప్రకాశాన్ని ఎవరైనా ఆపగలరా చెప్పు తల్లి. అదేవిధంగా నువ్వు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడటం సహజమే. కానీ శక్తి పుంజుకుని ఆ గ్రహణం విడిచిపోయినట్లు నిరాశ, నీ కష్టం తొలగిపోయినప్పుడు తప్పకుండా నువ్వు కూడా బలవంతురాలు అవుతావు బిడ్డ. ప్రకాశవంతంగా వెలుగుతావు. అది విజయం వైపు దారి చూపిస్తుంది. తల్లి, నీకు తెలపటానికి మరొక విషయం చెప్పనా. ఒక పావురము, ఒక చీమ పోటీ పెట్టుకున్నాయి. పోటీ ఏమిటి అంటే, కనిపిస్తున్న కొండ మీదకి ఎవరైతే ముందుగా ఎక్కుతారో
వాళ్ళు గెలిచినట్లు పందెం పెట్టుకుంటాయి తల్లి. చీమ కూడా సరే అని ఒప్పుకుంటుంది. కానీ చీమ చాలా చిన్నది. దాని నడక కూడా చిన్నగానే ఉంటుంది. కానీ పావురము గాలిలో ఎగిరి వెంటనే కొండపైకి ఎగరగలదు. కానీ చీమ అదంతా ఆలోచించకుండా పోటీకి సిద్ధపడింది. అప్పుడు వెంటనే ఆ పావురము పకపకా నవ్వి, నాతో నీకు పోటీయా? నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు. నాకు భగవంతుడు 2 రెక్కలు ఇచ్చాడు. ఈ రెక్కలతో 2 నిమిషాలు నేను ఎగిరి ఆ కొండను ఎక్కేయగలను. కానీ నువ్వు ఎప్పటికీ ఆ కొండ ఎక్కగలుగుతావు? నాతో పోటీకే దిగావా నువ్వు అని చాలా హేళనగా మాట్లాడింది. కానీ చీమ ఆ పావురం అన్న మాటలు ఏదీ కూడా మనసులో పెట్టుకోలేదు. పావురం 2 నిమిషాల్లో ఎగిరి ఆ కొండ మీదకి వెళ్ళిపోయింది. కానీ చీమ 2 గంటలైనా గాని కొంత దూరమే వెళ్ళగలిగింది. పావురం చీమని హేళనగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయింది. అలా 4-5 రోజుల తర్వాత అటుగా వెళుతున్న చీమను చూసి పావురం, ఏంటి కొండెక్కేశావా అని అంటుంది. అప్పుడు చీమ, అవును, కొండెక్కాను. నేను ఎక్కగలను. ఆ సామర్థ్యం నాకు ఉంది. గెలుపు అనేది సహజం. ఓటమి అనేది కూడా సహజమే. కానీ ఆ గెలుపు అనేది ఒకరికి త్వరగా వస్తుంది, మరొకరికి ఆలస్యంగా వస్తుంది. నాకు ఆలస్యంగా వచ్చింది. అయినా సరే నేను కూడా గెలిచినట్లే కదా. ఎలాగైనా ఈ కొండ ఎక్కగలిగాను కదా అని గర్వంగా చెప్పింది చీమ. బిడ్డా, ఈ చీమలో ఉన్న గర్వమే నువ్వు పెంచుకోవాలి. ఈ చీమ నిదానమే ప్రధానం అనుకుని తన శక్తికి మించి వెళ్ళి విజయం అందుకుంది. అది ఆలస్యం అయిందా, త్వరగా వచ్చిందా అని ఆలోచించకుండా గెలుపు కావాలి అని ప్రయత్నించింది. అదేవిధంగా నువ్వు కూడా నువ్వు కోరుకునేది లభించేంత వరకు కూడా నిరుత్సాహపడవద్దు. ఆలస్యం అయినా సరే గెలుపు అనేది తప్పకుండా నిన్ను చేరుతుంది. ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం, దాని విలువ అనేది పెరుగుతుంది. గెలుపు ఎప్పుడైతే వచ్చిందో దానిని గట్టిగా పట్టుకుని నువ్వు నిలుపుకోవాలమ్మా. అదే సులభంగా వచ్చిన గెలుపు అంత విలువను ఇవ్వదు బిడ్డా. అదేవిధంగా నువ్వు గెలవలేదు, నువ్వు కోరింది నెరవేరలేదు అని చింతించవద్దు. నీ మనసులో ఉన్న ఈ ప్రశ్నకి ఇదే తల్లి సమాధానం. కాబట్టి నిరుత్సాహపడటం ఆపేసి నీకైన బాటలో నువ్వు ముందుకు వెళ్ళు తల్లి. ప్రయత్నం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చీమను చూసి నువ్వు నేర్చుకో తల్లి. ఈ సాయి తండ్రి నీకు ఎప్పుడూ తోడు ఉండి నీకు విజయం వైపు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ అడుగడుగునా నిన్ను రక్షించుకుంటూ నీ వెంటే ఉంటానమ్మా. నీ సాయి తండ్రి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, ఇప్పుడు ఈ క్షణమే నేను చెప్పేది వినమ్మా. నీ కష్టం తీరి ఈరోజే నీకు ఒక అద్భుతాన్ని నీ ముందు ఉంచుతాను. బిడ్డా, ఈ సందర్భంలో వింటున్న నీకు మాత్రమే నేను చెబుతున్నానమ్మా. ఈ గురువారం రోజు నీకు ఒక పెద్ద అద్భుతం ఎదురు చూడబోతుంది. నీకోసమే తీసుకువచ్చానమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. ఈ లోకమే ఇంతేనమ్మా. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ప్రతి సందర్భము కూడా ఇంతే తల్లి. నీకు ఏమీ జరగటం లేదు అని నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా. ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నావా తల్లి? అలా ఏమీ కాదమ్మా. నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఇదే సందర్భం, ఇవే పనులు, ఇవే జరుగుతాయి అని ఒక నిశ్చయం అనేది లేదు తల్లి. క్షణక్షణం ఆశ్చర్యకాలంగా ఉంటుంది. ఒక సందర్భంలో ఉన్నట్టు మరో క్షణంలో ఉండదమ్మా. రోజుల ముందు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు చెప్పు. ఏ దిగులు బాధ లేకుండా, ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఉన్నావు. జీవితం గురించి ఏ కొద్దిగా కూడా అవగాహన లేకుండా, ఏ విషయం మనసులో పెట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి. కానీ ఇప్పుడు పరుగులు తీస్తూ సీతాకోక చిలక వలె ఎగురుతూ దానివైపు పరుగులు తీస్తూ సంతోషం గురించి మర్చిపోయి సమస్యలను పరిష్కరించుకోవటం ఎలా అని ప్రతిక్షణం ఆలోచిస్తూ నీ జీవితం ఒక తలకిందులు అయిపోయింది తల్లి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు. ఇది ఎలా చేద్దాం, ఈ సమస్య నుంచి ఎలా దాటటం, ఈ కష్టాన్ని ఎలా తట్టుకోవటం, సదా వీటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ పదే పదే ఆలోచించి నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావు తల్లి. కొన్ని రోజుల ముందు దేని గురించి కూడా ఆలోచన లేకుండా ఉన్న నువ్వు ఇప్పుడు నీ కుటుంబం, బాధ్యతలు, పనులు, సమస్యలు వీటితో సతమతమైపోతున్నావు కదా తల్లి. బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఇన్ని మోయగలను నేను అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? ఈ సమయంలో ఇంక నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావా? అదేమీ కాదమ్మా. ఇప్పుడు మాత్రమే, ఈ కష్టకాలంలో మాత్రమే ఎందుకు అలా అనుకుంటున్నావు చెప్పు?
సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా అయిపోతుంది తల్లి. అప్పుడు ఆ కాలాన్ని ఎలా దాటి వచ్చావో ఇప్పుడు ఈ కాలాన్ని కూడా దాటి తీరవలసిందేనమ్మా. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు దృఢంగా, నిశ్చయంగా, నమ్మకంతో ఉండాలి తల్లి. ఈ సమయం కూడా తలకిందులుగా మారవచ్చు. మారే సమయం తప్పకుండా వస్తుంది. అంటే ఏదీ కూడా స్థిరం కాదమ్మా. తర్వాతది ఆశ్చర్యకరంగా ఉంటుంది అని గుర్తుంచుకో. నీకు అద్భుతం వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఈ సమయంలో కష్టపడే నువ్వు తర్వాత క్షణంలో ఆశ్చర్యకరమైన ఆనందాన్ని తప్పకుండా పొందుతావు తల్లి. ఏమైనా బాధపడ్డానా అని నువ్వు తప్పకుండా తర్వాత అనుకుంటావు. అంటే కాలం ఎప్పుడూ కూడా దేనిని నిరంతరంగా ఉంచదు. తప్పకుండా మారుతాయి. అందువల్ల ఇదే శాశ్వతం అని అనుకోకుండా సమయంలో నిన్ను కాపాడేందుకు నీ తండ్రిగా నీకు తోడుగా నేను ఉన్నాను తల్లి. కథలు చెప్పేందుకు నీ చుట్టూ 100 మంది ఉన్నా లేకపోయినా నీ కన్నీరు తుడవటానికి, నీకు ఆరుదలు చెప్పటానికి నేను ఉన్నాను తల్లి. నీ బాబాని నీ తండ్రిగా నేను ఉన్నాను. నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు కదమ్మా. కాబట్టి నీకు వరం ఇస్తున్నానమ్మా. నీ నుండి కన్నీరుని దూరం చేస్తున్నాను తల్లి. నీకున్న మన కష్టాన్ని పోగొట్టి నీకు సంతోషాన్ని ఇచ్చే వరం తల్లి ఇది. నీకే ఇస్తున్నానమ్మా. దిగులు పడకుండా కన్నీరు తుడుచుకో తల్లి. అద్భుతాన్ని స్వాగతించమ్మా. సమస్యలు ఉన్నా, తగాదాలు ఉన్నా వీటన్నిటినీ జయించి అనుకూలంగా మార్చుకోవటానికి అలవాటు చేసుకో అమ్మా. కష్టం రేపు అనేది ఆనందం, అద్భుతం నువ్వు గుర్తుపెట్టుకుంటే కన్నీటికి ఇక నీ కంటికి చోటుండదు తల్లి. నీకు ఈరోజు అద్భుతం, ఆశ్చర్యంగా ఉండబోతుంది. నా మీద నమ్మకంతో ముందుకు సాగిపో. అప్పుడే నీ జీవితం ఇంద్రధనుసులో ఉన్న రంగుల్లా ఉంటుంది. నీకు తప్పకుండా సంతోషాన్ని ఇస్తానమ్మా. అర్థమైంది కదా? ఈ కష్టాన్ని చూసి బాధపడవద్దు. నేను తప్పకుండా సంతోషంగా ఉంటాను అని ఆనందపడు తల్లి. రాబోయే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతావమ్మా. నీ జీవితంలో సంతోషాన్ని చూడాలన్నదే నీ బాబా తండ్రి ఆశ తల్లి. కాబట్టి నువ్వు కన్నీరు తుడుచుకుని హాయిగా, మనశ్శాంతిగా ఉండు తల్లి. ఈరోజు తప్పకుండా అద్భుతంగా, ఆనందంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది అని నా మీద నమ్మకంతో మనశ్శాంతిగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు లక్ష్మీ నరసింహస్వామిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.